గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు మొహమ్మద్ అఫ్సర్ సార్. ఎస్ అఫ్సర్ గారు సార్ చెప్పండి. సార్ నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్ నా అప్లైనర్ వచ్చేసి మోహన్ రావు గారు, విఠల్ గారు సార్. సార్ నేను ఇక్కడ వాళ్ళు పరిచయం చేశారు. మా మా చిన్నమ్మ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ దౌలతాబాద్లో ఉంటారు. వాళ్ళు వెరికోవెన్స్ కొద్దిగా ముఖాల నొప్పులు ఉండే వాళ్ళకు నేను సార్ వాళ్ళకు పిలిపించి ఇక్కడ ఇచ్చామన్నట్టు. హలో సార్ చెప్పండి, మీరు చెప్తూ వెళ్ళండి. మీరు చెప్పాల్సిన విషయం వాళ్ళు చెప్పండి. 20 days వాడారు. వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. కంటిన్యూ వాళ్ళు 3 months వరకు వాడారు. వెరికోవెన్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఏంటంటే మొక్కాల నొప్పులు వెళ్ళిపోయాయి సార్. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఇంకో ఏంటంటే ఇక్కడ ఎజాజ్ బే అని ఒక అతను ఉన్నాడు, డయాలసిస్ పేషెంట్. వీక్లీ 2 days ఒకసారి డయాలసిస్ చేయించుకుంటారు. దీని వల్ల ఆయనకు కూడా డయాలసిస్ కొద్దిగా తగ్గిపోయిందండి. అతను ఇప్పటికీ 2 months నుంచి వాడుతున్నారు. షుగర్ లెవెల్ కూడా నార్మల్కి వచ్చింది. మళ్ళీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మా ఊర్లో, పిట్ల వెంకటమ్మ అని, వాళ్ళకి ఇచ్చామన్నట్టు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు 20 days నుంచి వాడుతున్నారు. కడుపులో నొప్పి ఉంటుండే, గర్భాశయంలో ప్రాబ్లం ఉండే, డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేసారు అన్నట్టు. వాళ్ళు ఆమెకి ఇవ్వడం వల్ల కొద్దిగా కడుపులో నొప్పి వచ్చేసి తగ్గిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఆకలి లేకుండా ఆమెకి కొద్దిగా ఆకలి కూడా అవ్వడము స్టార్ట్ అయింది. వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే, వాళ్ళు ఏ డాక్టర్ కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకు ఓన్లీ ఒకటి వైటమిన్స్ సిరప్స్, మళ్ళీ ఏంటంటే ఎంజైమ్ సిరప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఏది ఆ క్యాన్సర్ అనేది ఆ రోగానికి ఏ మందులు ఇవ్వడం బంద్ చేశారు వాళ్ళు. ఇవే వాడండి అని చెప్తున్నారు. టెస్టులు చేపిస్తున్నారు, లక్షలు కుమ్మ ఇచ్చారు. అక్కడ కాలేదు. కావడం వల్ల నాకు తెలియడం వల్ల నేను పోయి యాక్చువల్లీ ఏంటంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ని సార్. నేను ఇక్కడ ఊర్లో కదా, వాళ్ళు వచ్చి ఇట్లా ఉంది బిడ్డ, ఇట్లా ఏం చేయాలి అని అంటే మా ఊరే వాళ్ళది ఇవ్వడం వల్ల కొద్దిగా వాళ్ళకు నయం ఉంది. ఇప్పటికీ 20 days. కానీ ఏంటంటే వాళ్ళు కొద్దిగా చాలా పేదవాళ్ళు, పొలం అమ్ముకొని చేసుకున్నారు వాళ్ళు. ఇప్పటివరకు కాలేదు, ఇప్పుడు ఏం లేదు. కానీ అట్లా ఇట్లా చేసి మళ్ళీ 2 packets కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకా 3 ప్యాకెట్లు తెప్పియమని చెప్పేశారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే నా క్లినిక్ ముంగట ఒక మేదరి అంజనేలు అని అతను ఉన్నాడు. వాళ్ళ భార్య 8 years నుంచి బాడీలో మొత్తము తిమ్ముర్లు వస్తాయి సార్. టోటల్ తిమ్ముర్లే. ఆ తిమ్మురు అంటే ఆమెకు చెవులు గుంజమని సౌండ్ రావడము, ఆ తిమ్ముర్లతోటి ఈ ఒక కన్ను అయితే చిన్నగా అయిపోవడము. నేను ఏంటంటే ఆమెకు దెబ్బ తాకింది, నాకు తెలియదు. దెబ్బ తాకడం వల్ల నేను ఒక టీటీ ఇద్దామని బీపీ చెక్ చేస్తాం కదా సార్. బీపీ చెక్ చేస్తే ఆమెకు 180/120 ఉన్నది సార్ బీపీ. అరే ఇంత బీపీ ఉంది ఏంటంటే నేను ట్యాబ్లెట్ కూడా ఇచ్చాను. ట్యాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గట్లేదు. అరే ఇదేందని ఆలోచించాను. ఎట్లా అంటే మళ్ళీ ఏం చేశానంటే, సార్ ఇవ్వ సార్ ఇంజక్షన్స్ ఇయ్యా, దానికి నేను ట్యాబ్లెట్స్ ఇస్తా అని ట్యాబ్లెట్స్ ఇచ్చాను. క్లావెమ్, ఇది అసెక్లెస్పీ అవి ఇచ్చేసాను. దెబ్బ తాగడం వల్ల చాలా పెద్ద గాయమైంది. సరే అని వాడిన తర్వాత నేను చెప్పాను, ఈ ప్రాబ్లంకి ఒక ప్రోడక్ట్ ఇస్తాను, బాగుంటుంది, అది వాడండి, మీరు వాడితే తగ్గుతుంది చూడండి అని చెప్పాను. సరే అని తెప్పిస్తారని చెప్తే సరే అని తెప్పించాను. నేను మోహన్ రావు సార్ వాళ్ళని పిలిపించేసి ఇచ్చాను. వాళ్ళకి 2 packets ఇచ్చాను. 2 packets ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ స్టార్ట్ అయింది. చెమటలు రావడం అంటే పిచ్చి చెమటలు, మొత్తం ఆమె వేసుకున్న బట్టలన్నీ నానిపోవడం. నేను అన్నా, అరే వాళ్ళు భయపడి నా దగ్గర ఉరికొచ్చారు. అరే ఇట్లా చెమటలు వస్తున్నాయి సార్, ఎట్లా చేయాలి, ఎట్లా, ఏం టెన్షన్ పడే అవసరం లేదు, అది నీకు వర్క్ చేస్తుంది, రిజల్ట్ వస్తుంది, మీరు ఏం టెన్షన్ చేయాలి. కంటిన్యూ 10 days వాడారు. మళ్ళీ 10 days మళ్ళీ ఇంకో 10 days వాడారు. బీపీ చెక్ చేస్తే ఇప్పటికీ వాళ్ళు 60 days నుంచి వాడుతున్నారు. కొద్దిగా చాలా పేదవాళ్ళు. ఇప్పుడైతే ఆమెకు బీపీ 120/80 మిరాకిల్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆమె ఏమనుకున్నా అంటే నేను ఎట్లయినా చనిపోతాను, నేను బతకలేను అని అన్నది సార్. నేను కూడా చాలా ఆనందపడ్డాను సార్. కాబట్టి ఈ క్యూసెల్ తెచ్చిన ఈ మన దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో పరిచయం చేసినందుకు నాయన్ ప్రసాద్ సార్కి, అందరికీ, మీరు అందరికీ, రవిచంద్ర అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. మరి మా మోహన్ రావు సార్, ఇక్బాల్ సార్, విఠల్ సార్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్, ఇది చాలా అంటే చాలా బాగుంది సార్.
థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అఫ్సర్ గారు సూపర్ సూపర్, నిజంగా చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారండి. సూపర్ సూపర్, వెరీ గుడ్ సార్.